హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాక్షన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో దయచేసి వ్యూవర్స్ అందరూ వీడియోని లైక్ చేసి మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతాను. వార్తా వివరంలోకి వెళ్దాం. నినాదాలను చట్టాలుగా తీసుకొస్తున్నాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు తెలంగాణ గడ్డపై దశాబ్దాలుగా ఉన్న దున్నేవానికి భూమి నినాదాన్ని ఇంద్ర సౌరగిరి జిల్లా వికాసం వంటి పథకాల ద్వారా చట్టాలుగా అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు గారు అంటారు. ఏదైతే దున్నేవాడిదే భూమి దాని నాడు ఆ చట్టాలుగా తీసుకొస్తున్నామని చెప్పేసి బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు అంటున్నారు. సో ఈనాడు మనం చూసుకోవచ్చు, ఎంతో మంది నిరుపేద రైతులు ఉన్నారు. సో ఉన్నటువంటి గతంలో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూములు అయితేనేమి, అదే విధంగా ఈనాడు ఎన్నో సంవత్సరాలుగా కొంత పెద్ద మనుషుల దగ్గర రైతులుగా చేస్తున్నారు. మరి వాళ్ళందరికీ వేస్తే ఖచ్చితంగా వాళ్ళు సంతోషిస్తారు. మరి ఆ చట్టాలను ఎట్లా తీసుకొస్తారో ఈనాడు నిరుపేద రైతులకు కూడా ఒక ఏదంటే మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిన వాళ్ళుగా అవుతారు. ఇక చూద్దాం మరి అవుతుందా కాదా, మరి ఎట్లా చేస్తారు దాని కథ. పోడు భూములకు జలకళ మంత్రి సీతక్క. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం తీసుకొచ్చిన ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించడం ఆనందంగా ఉందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. అయితే వాస్తవానికి మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనకి గ్రామీణ ప్రాంతాలలో అక్కడ ములుగు అయితేనేమి, అక్కడ మేడారం సైడు పోడు భూములు అనమాట. పోడు భూములను వాళ్ళు చదువు చేసుకొని ఈనాడు ఏళ్ల తరబడి దున్నుకుంటా ఉన్నారు. వ్యవసాయం అయితేనేమి, ఈనాడు ధాన్యాలు అయితేనేమి, ఎన్నో విధాలుగా వ్యవసాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఒక పేపర్ ఉండదు, ఒక పత్రం ఉండదు. సో దానికి ఈనాడు చట్టాలను కలిగించేటటువంటి అవకాశం ముఖ్యమంత్రి గారి ద్వారా రావడం ఖచ్చితంగా మేము సంతోషిస్తున్నామని చెప్పేసి సీతక్క గారు అంటున్నారు. ఎందుకంటే ఈనాడు సీతక్క గారు ఒక ప్రజల మనిషిగా ఈనాడు నిరుపేదలకి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి సీతక్క గారు కూడా సంతోషిస్తున్నారు ఈ చట్టాలను ముందుకు తీసుకురావడంతో. గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదంపై హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు. ఈ ప్రమాద ఘటన ఒక గుణపాఠం కావాలన్న రంగనాథ్. 17 మంది మృతి పట్ల తీవ్ర విచారం. వాస్తవానికి చాలా బాధాకరం. అది ఈనాడు ఏదైతే గుల్జర్ హౌస్ లోని 17 మంది మృతి చెందడం, అది భయభ్రాంతులకు గురి చేసేటటువంటి సిచ్యువేషన్ మనం అక్కడ చూసుకోవచ్చు. ఎందుకంటే ఈనాడు ఒక తల్లి 5 పిల్లలను, చిన్న పిల్లలని తన మీద పెట్టుకొని అట్లనే చనిపోవడం జరిగింది. సో అది కళ్ళారా చూస్తే చాలా బాధపడేటటువంటి సిచ్యువేషన్. పాత భవనాల్లో భద్రతా నిబంధనల ఉల్లంఘనే కారణమని వెల్లడి. తనిఖీలు కొరవడటం వల్లే భారీ నష్టం జరిగిందని అభిప్రాయం. హైదరాబాద్ నగరంలో పాత బస్తీ గుల్జర్ హౌస్ సమీపంలో ఒక పురాతన భవనంలో నిన్న సంభవించిన ఘోర అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దాన్ని తీవ్ర విషాదం అంటే మామూలుగా కాదు. అది చాలా మంది అక్కడ చూసినటువంటి ఆ శవాలు తెస్తుంటే చిన్న చిన్న పిల్లలు మొత్తం ఒళ్ళంతా కాలిపోయి అసలు చూడలేనటువంటి సిచ్యువేషన్. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా భయభ్రాంతులకు గురైనారు. ప్రతి ఒక్కరూ అలా బాధపడేటటువంటి సిచ్యువేషన్ ని మనం చూడొచ్చు. సో ఈ విధంగా ఏమైనా షార్ట్ సర్క్యూట్ కానీ జరగకుండా ముందస్తుగా పాత భవనాలు ఎప్పుడైతే 20 సంవత్సరాలు ఉంటాయో ఖచ్చితంగా మరలా దాన్ని రీమాడిఫై చేసుకోవాలి. ఎలక్ట్రిక్ స్విచెస్, వైర్స్ టోటల్ గా అన్ని చెక్ చేయించుకోవాలి. ఈనాడు ఏదైనా ప్రమాదం జరిగినాక యాక్షన్ తీసుకోవడం కాదు, ముందే జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. పుత్రోత్సాహంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుత్రోత్సాహం వ్యక్తపరిచారు. ఎమ్మెల్సీ కవిత పెద్ద కుమారుడు ఆదిత్య అమెరికాలోని ఓక్ ఫారెస్ట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నారు అన్నట్టు ఇక్కడ మనం చూసుకోవచ్చు. వాళ్ళ అబ్బాయికి మరి ఈనాడు ఓక్ ఫారెస్ట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టాను పొందుకున్నారన్నట్టుగా. బలవంతపు మత మార్పులను రాజ్యాంగం సమర్థించదు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడు తన మతాన్ని స్వేచ్ఛగా అనుసరించవచ్చని, దాని గురించి ప్రచారం చేయవచ్చునని, అయితే అది బలవంతపు లేదా మతపూరిత మత మార్పులను సమర్థించదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది అన్నట్టు చూసుకోవచ్చు. బలవంతపు మత మార్పులను రాజ్యాంగం సమర్థించదు. వాస్తవానికి ఈనాడు కొంతమంది చూసుకోవచ్చు ఏ విధంగా మత మార్పులు చేయించాలని చెప్పేసి ఒక బృందం వస్తుంటదిగా. సో ఆ విధమైనటువంటి మత మార్పులకు ప్రజలు పాల్పడవద్దు. ఎందుకంటే ఈనాడు ఎవరి మతానికి వాళ్ళు గౌరవం ఇచ్చుకుంటున్నారు. సో బలవంతంగా డబ్బులు ఇస్తామని చెప్పేసి అది చేసి ఏదో వాళ్ళని మాయమాటలు చెప్పి మోసం చేసేటటువంటి వాళ్ళకి ఈనాడు ప్రజలే గుణపాఠం చెప్పాలి. సౌర విద్యుత్ ఉత్పత్తితో ఆదాయం 100 రోజుల్లో పంపు సెట్లు పంపిణీ. రైతులకు 5.7.5 HP పంపు సెట్లు ఇస్తామన్నట్టు మోడల్ నియోజకవర్గంగా అచ్చంపేట సీఎం రేవంత్ రెడ్డి. సౌర విద్యుత్తుతో ఆదివాసులు ఆదాయం మరింత పెరుగుపరచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అమరాబాద్ ఇందిరా సౌరగిరి జల వికాసం పథకంలో భాగంగా రైతులకు సోలార్ పంపు సెట్లు ఉచితంగా ఇస్తామని తెలిపినట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సోలార్ పంపు సెట్లు మరి నాడు రైతులకు రావడం అంటే
చాలా సంతోషం. ఈనాడు కరెంట్ పోయినా కానీ దాని గురించి పెద్ద బాధపడేటటువంటి సిచ్యువేషన్ ఉండదు. సో సోలార్ పంప్ సెట్లు వస్తున్నాయంటే ఇంకా రైతులకి కొంచెం మేలు జరిగినట్టుగా మనం చూసుకోవచ్చు. అంబులెన్స్ లో మౌలిక వసతులు ఉంటే ప్రాణ నష్టం తగ్గేది. 17 మంది చనిపోవడం హైదరాబాద్ చరిత్రలో విషాదకరం. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుల్జర్ హౌస్ ప్రమాద స్థలం సందర్శన, బాధితులకు పరామర్శ అన్నది చూసుకోవచ్చు. అంబులెన్స్ లో మౌలిక వసతులు ఉంటే ప్రాణ నష్టం తగ్గేది. వాస్తవానికి అక్కడ ఆక్సిజన్ లేనటువంటి పరిస్థితి ఈనాడు అంబులెన్స్లలో. మరి అంబులెన్స్ ఉన్నటువంటి యాజమాన్యం వారు ఏం చేస్తున్నారు? ఈనాడు ప్రభుత్వము ఏ విధమైనటువంటి సంఘటన ఎప్పుడు వస్తుందని చెప్పేసి అన్ని ఫైర్ ఇంజన్లలో నీళ్ళు లేవు. ఎందుకు మరి పెట్టుకొని నెత్తి కొట్టుకుంటారా? ఫైర్ ఇంజన్ నెత్తి కొట్టుకొని పెట్టుకోరా, లేకపోతే ఏమైనా పిల్లలాడే బొమ్మలు అనుకుంటారా? అవి రాజేంద్ర నగర్ అంబులెన్స్ లో మౌలిక వసతులైన ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు, ఫైర్ ఇంజన్ లో నీళ్లుంటే గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం తగ్గేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రమాద స్థలాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన సోమవారం సందర్శించినట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక అందరూ వస్తారు, చూస్తారు, పరామర్శిస్తుంటారు, కానీ ఈనాడు అక్కడ చాలా బాధాకరమైనటువంటి విశేషంగా భావించుకోవచ్చు. సో ఈనాడు అక్కడికి వచ్చినటువంటి ఫైర్ ఇంజన్లలో నీళ్లు లేవు, అంబులెన్స్లలో ఆక్సిజన్ లేకపోయారు. ఇంకెందుకు అవి ఉండేందుకు లేకేందుకు? అందాల పోటీలకు 300 కోట్ల, పుష్కరాలకు 35 కోట్ల రేవంత్ నిలదీసిన బండి సంజయ్. చూడు, అందాల పోటీలకు 300 కోట్లు, 200 కోట్లు అన్నారు, మళ్ళీ 300 కోట్లు అయింది. ఇక పేస్తూనే ఉంటారు అనమాట. అడేటోడు కూడా ఉన్నాడు వాళ్ళని. సరస్వతి పుష్కరాల సందర్భంగా గోదావరి ప్రాణహిత అంతర్వాహినిగా సరస్వతి కలయికతో ప్రఖ్యాతిగాంచిన త్రివేణి సంగమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుణ్యస్నానం ఆచరించినట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. వాళ్ళ ఇష్టారీతిలో నడుస్తుంది. ఎట్లా దోసుకోవద్దు అట్లా దోసుకోవద్దు. 5,000 మంది లైసెన్స్ సర్వేయర్లకు 10,000 దరఖాస్తులు. పక్కాగా భూ రికార్డులు, రాష్ట్రంలో భూ పరిపాలనను మెరుగుపరుస్తాం. 26 నుంచి సర్వే ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ, 2 రోజుల్లో 3 గ్రామాల్లో విలేజ్ మ్యాప్ల డిజిటలైజేషన్ కు శ్రీకారం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఏదైతే ఈనాడు సర్వేయర్ల కొరత కూడా మనం చూసుకోవచ్చు. ఈనాడు సర్వే పెట్టుకుంటే అది ఎప్పుడో వస్తుంది, 2 నెలలకు 3 నెలలకు వస్తారు. ఇక కొలిచేది ఎప్పుడో అమ్మాలంటే కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడైనా మెరుగుపడుతుందా లేదంటే మళ్ళా అటకెక్కినట్టు ఉంటుందో చూసుకోవాలి. రాష్ట్రంలో భూ పరిపాలనను మరింత మెరుగుపరచడానికి ఖచ్చితమైన భూ రికార్డులను రూపొందించడం ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం కృషి నిశ్చయంతో పని చేస్తుందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. మరి అవుతుందా కాదా? ఇన్ని సంవత్సరాలు పడుతుంది. ఈనాడు సర్వేయర్లు వచ్చినట్టు మరి జర ఊపిరి పీల్చుకునేటటువంటి పరిస్థితి అని వస్తుందా లేదా చూసుకోవాలి. ఇది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు పత్రికలోని మెయిన్ ప్యాక్షన్ వార్తా విశేషాలు. అందరికీ నమస్తే.